చెప్పు. అవసరం మారా, నువ్వే తీసుకో. ఏ అవసరంలే, పొగట్లో ఎవరిది నాకొద్దు, చెప్పు. సరే, హెడ్స్. ఛ, ప్రతిసారి నీకే వస్తుంది. రే, ఇంట్లో చెప్పి రాలేదురా? ఇప్పుడు చూడరా. ఇప్పుడైరా చూసుకుందాం. రేయ్ బాలేరా, ప్రతిసారి ఏంద్రా నాకు ఈ దొబ్బులాట. అరే రారా, బ్యాటింగ్ ఆడదాంరా, టైం అయిపోతుందిరా. హాయ్, ఎక్కడున్నావు? ఇదిగో ఇక్కడే ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడడానికి వచ్చా. ఓ అవునా, ఇంకేంటి? చెప్పాలి, నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. హే, మనం ఆన్లైన్లో కలిసి చాలా రోజులైంది కదా, ఛీ, ఏదవ కనీసం సన్నాసి. ఇప్పుడైనా నంబర్ ఇవ్వచ్చుగా. కోవచ్చు హ్మ్? కానీ వద్దు. ఏ ఎందుకు? నంబర్ ఇస్తే ఏం చేస్తావు? వాట్సాప్లో మెసేజ్ చేస్తా, వీడియో కాల్ చేస్తా, వాయిస్ కాల్ చేస్తా, ఇంకెన్నో. అవే ఆప్షన్స్ ఇందులో కూడా ఉన్నాయిగా. ఛ, ఉన్నా ఏం లాభం, దానికి నువ్వు రిప్లై ఇవ్వవుగా. హ్మ్. వీడొకడు. కదా, సో అందుకే వద్దు. నాకు అనిపించినప్పుడు నేనే వీడియో కాల్ చేస్తాను. అప్పటి వరకు అడగకు. మ్మ్. కనీసం పిక్ అయినా పంపించచ్చు కదా. అలా పంపాలనిపించినప్పుడు మ్మ్. పంపిస్తా. కనీసం నీ వాయిస్ అన్నా పంపి, నీ గొంతు విని తరిస్తా. నేను పంపనుగా. నిన్ను రాక్షసివే నువ్వు. అవునా, ఓకే మరి, గుడ్ బై. ఛీ, ఏదవ సన్నాసి. అమ్మా, ఎందుకు నా మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు? నీకు తెలియదా దేని గురించో? అరే, నాకు పంపాలనిపించినప్పుడు మాట్లాడాలనిపించినప్పుడు నేనే చేస్తాను. అప్పటి వరకు అడగకు ప్లీజ్. ఓకే, గుడ్ బై. ఛ, ఏదో తేడా కొడుతుంది. లవ్ ప్రాబ్లం అనుకుంటా. సెట్ చేద్దాం. ఏంటి అమ్మాయితో గొడవ? ఎవరు సార్ మీరు? అదేంటబ్బా ఎలా అంటున్నావు? సాటి మనిషికి సాయం చేయకపోతే ఎలాగా? పరాయి మనుషులు అన్నాక పంచుకోవాలి. పంచుకో. ఏం పంచుకోవాలి? బాధ, నీ బాధ నాతో పంచుకో. అమ్మాయిలు అలాగే బెండి చేస్తారు, మనం బెండ్ అయిపోవాలి. బతిమాలాలి, బతిమలాడి సారీ చెప్పు. అసలు ఎవరు సార్ మీరు? ఏం చేస్తుంటారు? అమ్మ అడ్వకేట్, నాన్న డాక్టర్, అన్న రియల్ ఎస్టేట్. ఓకే. ఎంతమంది పని చేస్తున్నప్పుడు మనం ఎందుకు పని చేయాలని చెప్పి తినేసి తిరుగుతూ ఉంటా. ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక వాళ్ళందరికీ ఖర్చు ఎందుకని చెప్పేసి ఉచితంగా సలహాలు ఇస్తా ఉంటా. ఎలా ఉంది? వీడెక్కడ దొరికాడ్రా? మీకు ఆకలేస్తే ఏమైనా కొనుక్కో తినండి సార్, నా బుర్ర తినకండి. అది కాదు అబ్బాయి, నేను చెప్పేది. ప్లీజ్ సార్, నా ఏడిపేదో నన్ను ఏడవనియండి, మీరు వెళ్ళండి. ఇక్కడ వర్కౌట్ అయ్యలేదు. అమ్మాయి, నీతో విషయం మాట్లాడచ్చా? చెప్పండి. ఎందుకమ్మా నీకు అంత పుట్టుదలా? ఎందుకంటున్నాను? దేని గురించి మీరు చెప్పేది? అదే అబ్బాయితో ఏదో గొడవ పడ్డట్టు అనిపిస్తేనే.
ఎప్పుడు మీదే పై చేయి ఉండాలంటే ఎలాగా? అప్పుడప్పుడు తగ్గాలే. బంధం నిలబడడం కోసం తగ్గడంలో తప్పులేదు. ప్రతి చిన్నదానికి అలగడంలో ఆడోళ్ళు జన్మ హక్కు కాదని నేను అనగానే కొన్నిసార్లు తగ్గడంలో తప్పులేదు. ఎవరు సార్ మీరు? దేని గురించి మాట్లాడుతున్నారు? నస పెడుతున్నారు. వెళ్ళండి. ఇద్దరు పంతం పట్టుకుని తాకమంటే ఎలాగా? ఇద్దరు పక్క పక్కన కూర్చొని తాకమంటే ఎలాగా? ఆ? ఏం మాట్లాడుతున్నావురా? అమ్మాయి చూడు ఎలా ఏడుతుందో, అబ్బాయి చూడు ఎలా బాధపడుతున్నాడు. చూడండి, లవ్లో గొడవలనేవి సముద్రంలో అలల్లా ఉండాలి, సునామీలా ముంచేయకూడదు. నా మాటిని ఇద్దరు హక్ చేసుకుని సారీ చెప్పుకుని కలిసిపోండి. రేయ్, ఎవడ్రా నువ్వు? అప్పటి నుండి చూస్తున్నా, సంబంధం లేకుండా మాట్లాడుతున్నా. మీ ఇద్దరు లవర్స్ కదా, మీ ఇద్దరు గొడవపడి అటొకరు ఇటొకరు కూర్చున్నారు. నేను ఏదో పెద్ద మనుషులు వచ్చి మీ ఇద్దరిని కలిపేద్దాం అనుకుంటే మీరు నన్ను తిడతారేంటి? ఏంటి తిక్క తిక్కగా ఉందా? మేమిద్దరం లవర్స్ అని నీకు చెప్పానా? నీకు నువ్వే కథలేసుకుంటే ఎలా? నాకు లవ్ లో ప్రాబ్లం ఉంది, కానీ తన్నా లవర్ కాదు. సేమ్ డైలాగ్, కాపీ పేస్ట్. వెళ్ళు. నాదేరా టూత్ పేస్ట్. ఏ నా చదవా, అనవసరంగా వచ్చాను. పొద్దున్నే నస. ఓకే, ఈ పిల్ల కూడా బాగానే ఉంది, ఆ, సెట్ చేసుకోవచ్చు. అమ్మో, మరి నా పిల్ల సంగతి? ఆ, మన ఇద్దరిని ఒకే బెంచ్ పై చూసి మన ఇద్దరిని లవర్స్ అనుకున్నాడు. యా సారీ, నేను కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేయలేదు. ఆ, నేను యాక్చువల్లీ మిమ్మల్ని చూడలేదు. అవును, మీది లవ్ ప్రాబ్లమా? ఉందిలేండి, ఒక తింగర్ది, పెద్ద సైకో, టార్చర్ చూపిస్తుంటది. అసలు మీకు మీ లవర్కి ఏంటి ప్రాబ్లం? ఇగ్నోర్ చేస్తుందా? సరిగా రెస్పాండ్ అవ్వదా? ఇరిటేట్ చేస్తుంటది. నేను ఎంత ప్రేమ చూపించినా తను మాత్రం నన్ను నమ్మదు. కాల్స్కి రెస్పాండ్ అవ్వదు. ఏదైనా అడిగితే ఏదేదో మాట్లాడుతుంటది. కట్ చేద్దాం అనుకుంటా, కానీ మనసు ఒప్పుకోదు. ట్రూగా లవ్ చేస్తే ఇంత బాధపడాల్సి వస్తుందని ఇప్పుడే అర్థమైంది. అయ్యో, మీరెందుకండి బాధపడాలి? మీలాంటి మంచి అబ్బాయిని అర్థం చేసుకున్నందుకు ఆ పిచ్చిదాన్నే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. పిచ్చి మొహంది, తింగది, సైకోది. ఇదేంది నాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది. సారీ. మీకు మీ బాయ్ ఫ్రెండ్కి ప్రాబ్లం ఏంటి? వాడో పెద్ద మ్యాథ్స్ బుక్ లాంటి వాడు. అన్ని ప్రాబ్లమ్సే వాడితో. అరే, ఎంతసేపు వాడు చెప్పింది జరగాలంటాడు, కానీ నేను చెప్పింది పట్టించుకోడే. ఉంటారండి ఇలాంటి ఎదవాళ్ళు ఉంటారు. అమ్మాయిల ఫీలింగ్స్ కి అస్సలు వాల్యూ ఇయ్యరు. ఎగ్జాక్ట్లీ. ఎంతసేపు వాడి వైపు నుండి ఆలోచిస్తాడు, కానీ అరే నా సిచ్యువేషన్ ఏంటి అనేది అసలు ఏం ఆలోచించడు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుండే ఆలోచిస్తాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా ఆలోచించాలి కదా. అవును, మీలాంటి అమ్మాయిని బాధ పెడుతున్నందుకు ఇలాంటి వాడి 2 కాళ్ళు చేతులు కట్టేసి బెల్టుతే తోలోడేలా కొట్టాలి. సారీ. ఒక్కొక్కసారి వాడి మాటలు గుర్తొచ్చి బండ బూతలు తిట్టాలనిపిస్తుంది, కానీ తిట్టలేను కదా. లవ్. అయ్యో, లవ్ అయినా సరే కోపం వస్తే తిట్టాలండి. అప్పుడే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడే కాల్ చేసి ఫుల్గా వేసుకోండి, మీకు కాస్త రిలాక్స్గా ఉంటుంది. అయ్యో, ఎందుకులేండి, పాపం వద్దు. కోపానికి పాప పుణ్యాలు ఉండవండి. మీరు కాల్ చేయండి, చెప్తా. అయ్యో వద్దండి. అయ్యో, మీరు భయపడుతున్నారు. పోనీ నా మొబైల్తో చేస్తా, నంబర్ ఇవ్వండి. ఆ, తెలీదు. మరి ఎలా? ఇన్స్టాలో చాటింగ్. దాంట్లో ఆప్షన్ ఉంటుంది కదా, చేసేయండి. అమ్మని, ఇదేంది ఫస్ట్ టైం కాల్ చేస్తుంది? ఒక్క నిమిషం. అమ్మయ్య, మనం అడిగినందుకు వర్కౌట్ అయినట్టుంది. కాల్ చేస్తుంది. రే చెత్తేదవా, బుద్ధి లేదా? ఎప్పుడు నువ్వు చెప్పిందేనా? నేను చెప్పేది వినవా? ఇదేంది తిడుతుంది? ఏంట్రా వినేది? సన్నాసి, ఎదవా, అమావాస్య రోజు పుట్టినోడా, చచ్చినోడా. అసలు నాకు వచ్చే కోపానికి నిన్ను చంపేయాలి. ఒక్క నిమిషం, ఒక్కసారి నీ చేయి పైకి లేపు. ఎందుకు బే? ఒక్కసారి లేపు బంగారం. ఇదేనా?
ఆ తిట్టేదేదో ఎదురుగా వచ్చి తిడుతుందా? ఆ? ఎక్కడున్నావు నువ్వు? వెనక్కి తిరిగితే నీ కళ్ళ ముందుంటా. మీలాంటి అమ్మాయిని బాధ పెడుతున్నందుకు ఇలాంటి వాడి 2 కాళ్ళు చేతులు కట్టేసి బెల్టుతే తోలుడిలా కొట్టాలి. ఆ పిచ్చిదాన్నే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. వీళ్ళేంటి లవర్సే కాదన్నారు, లవర్స్ కంటే ఎక్కువ మాట్లాడేసుకుంటున్నారు. చెప్తాను వెళ్ళి పని. ఏంటి? వీడొకడు పానకంలో పుడకలా. ఏ తీసేసేరే, పెట్టుకోవచ్చు కదా. అబ్బా అవ్వో అమ్మో సిగ్గు. చెప్పరా? అవునా? ఎప్పుడురా? అలాగలాగ వస్తున్నాను. ఏమైంది? నాకు చైతన్య సోపుతో ఎంగేజ్మెంట్ అయింది కదా, వాళ్ళిద్దరు గొడవ పడ్డారంట. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నాను. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు వెళ్ళి వాళ్ళని కలిపేస్తావా? ఏహ కాదు, నాకు చైతన్య సమంతాన్ని కలుపుతాను. ఆ? ఇది పార్క్. అక్కడ జాగింగ్ చేస్తారు, ఇక్కడ ముసలోళ్ళు కూర్చుంటారు, అక్కడ పిల్లలు ఆడుకుంటారు. ఓ, మరి లవర్స్ ఏం చేస్తారు? అక్కడ పొదలు కనిపిస్తున్నాయి కదా. నిన్ను ఫైనల్ గా మేడం గారి దర్శనానికి ఎన్ని రోజులు పట్టిందన్నమాట. అమ్మయ్య.